హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఎల్ తెలుగు. దిస్ ఈజ్ సాయిరామ్ తాడేపల్లి. మనం ప్రీవియస్ వీడియోలో చూసాము ట్యాబ్లూ డెస్క్టాప్ అంటే ఏంటి, డేటా విజువలైజేషన్ ఎలా చేస్తామనేది చూసాము. ఈ వీడియోలో మనం ట్యాబ్లూ డెస్క్టాప్ని ఫ్రీగా ఎలాగ డౌన్లోడ్ చేసుకుని ఎలా యూస్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ట్యాబ్లూ అనేది ఒక కమర్షియల్ ఎడిషన్ సాఫ్ట్వేర్ అనమాట. అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నా సరే 14 days ట్రయల్ మాత్రమే వస్తుంది. సో మనం ఒక చిన్న టెక్నిక్ వాడితే మనం దీన్ని 1 year ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. ఎవ్రీ సర్వీస్ ఇన్ ట్యాబ్లో మనకు ఫ్రీగా వస్తుంది. సో ప్రతి ఒక్క సర్వీస్ని, ట్యాబ్లో ఉన్న ప్రతి ఒక్క సర్వీస్ని మనం ఫ్రీగా యూస్ చేసుకోవాలి ట్యాబ్లూ డెస్క్టాప్లో అనుకుంటే ఈ టెక్నిక్ వాడాలి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే గూగుల్ ఓపెన్ చేయండి, బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేయండి. సో దాంట్లో ట్యాబ్లూ డెస్క్టాప్ ఫర్ స్టూడెంట్స్ అని టైప్ చేయండి. సో నార్మల్గా ట్యాబ్లూ డెస్క్టాప్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు నార్మల్గా ఒక మెయిల్ ఐడి అడుగుతుందన్నమాట. సో ఫస్ట్ సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది, ట్రై నౌ, బై నౌ అని చెప్పేసి వస్తుంది, ట్రై ఫ్రీ, బై నౌ అని చెప్పేసి. సో ఇక్కడ ట్రై ఫ్రీ క్లిక్ చేసినప్పుడు నార్మల్గా మీ మెయిల్ ఐడి అడుగుతుందన్నమాట. సో ఈ మెయిల్ ఐడి అడిగినప్పుడు మీ మెయిల్ ఐడిని అది సర్వర్లో సింక్ చేసుకుంటుంది, మీ డీటెయిల్స్ మొత్తం సర్వర్లో సింక్ చేసుకుంటుంది. సో రిక్వెస్ట్ ఫర్ ఫ్రీ ట్రయల్ అంటే 14 days ఫ్రీ ట్రయల్ మాత్రమే మనకు వస్తుంది అనమాట. కాకపోతే మనం ట్యాబ్లూ డెస్క్టాప్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పి మనం సెర్చ్ చేస్తే ట్యాబ్లూ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఇలానే ఉంటుందన్నమాట. కాకపోతే ఫ్రీ స్టూడెంట్ లైసెన్స్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. నార్మల్గా అయితే ఇలా ఉండదు, నార్మల్ సైట్లో అయితే ఇలా ఉండదు. ట్యాబ్లూ ఫర్ స్టూడెంట్స్లో ఇలా ఉంటుందన్నమాట. సో ఫ్రీ స్టూడెంట్ లైసెన్స్ అని క్లిక్ చేయండి. ఫ్రీ స్టూడెంట్ లైసెన్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. సో స్టూడెంట్స్ ఎట్ అక్రిడేటెడ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ వైడ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ 1 year లైసెన్స్ టు యాక్టివేట్ ట్యాబ్లూ డెస్క్టాప్ అండ్ ట్యాబ్లూ ప్రెప్. ఓన్లీ ఈ 2 సాఫ్ట్వేర్స్కి మాత్రమే, ఈ 2 వర్షన్స్కి మాత్రమే 1 year ఫ్రీ లైసెన్స్ ఇస్తారు మనకి, సర్వర్స్కి మిగతా వాటికి ఉండదు. సో కంప్లీట్ ద ఫామ్ బిలో అండ్ కన్ఫర్మ్ యువర్ ఎలిజిబిలిటీ అండ్ అన్లాక్ యువర్ న్యూ ఫ్రీ లైసెన్స్. యూ మస్ట్ బీ 16 years ఆఫ్ ఏజ్ ఆర్ ఓల్డర్ టు రిక్వెస్ట్ ఏ లైసెన్స్. సో 16 ఏళ్ళు నిండిన వాళ్ళు, ఆ పైన వాళ్ళు మాత్రమే ఈ లైసెన్స్ని రిక్వెస్ట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ కంట్రీ ఇండియా, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నాది ఇస్తున్నాను. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిల్ ఐడి ఇచ్చాను అనుకోండి. సో కన్ఫర్మ్ మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఇస్తాను, ర్యాండమ్గా ఇస్తాను. సో 16 years నిండా లేదా చూసుకోవాలి. సో 95 అయితే మేబీ మోస్ట్లీ ఒక 26-27 ఏజ్ ఉంటుంది. సో ఇక్కడ మీ ఇన్స్టిట్యూషన్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెకెన్ లైఫ్ అని చెప్పేసి ఇస్తాను. టెకెన్ లైఫ్ అని కాకుండా మహిరా గ్రూప్స్ అని ఇస్తాను, బికాస్ మహిరా గ్రూప్స్ ఈజ్ రిజిస్టర్డ్ అనమాట. సో అది కనపడదు. లేకపోతే స్టూడెంట్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను బీటెక్ చదివిన కాలేజ్ పేరు ఇస్తాను. సో అందులో ఇలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్, ఇది నేను చదివిన కాలేజ్. సో యాంటిసిపేటెడ్ గ్రాడ్యుయేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇయర్ కంప్లీట్ చేస్తున్నాను అని చెప్పేసి మెన్షన్ చేస్తాను, ఓకేనా. సో 2022. సో సెలెక్ట్ యువర్ యూజ్, మీరు దేనికోసం యూజ్ చేస్తారు, పార్ట్ ఆఫ్ కోర్సా, ఓన్ కోసమా. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఆఫ్ కోర్స్ అని మనం మెన్షన్ చేసుకోండి. సో ఇక్కడ వెరిఫై స్టూడెంట్ స్టేటస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఆ మెయిల్లో మీరు ఈ టైంలో అంటే ఈ జూన్ 2022 లోపల మీరు లయోలా ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్గా ఉన్నారు అని చెప్పేసి ఏదైనా ఒక వ్యాలిడ్ ప్రూఫ్, అంటే అది ఎలా ఉండాలి అంటే మీ యొక్క ఐడి కార్డ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐడి కార్డ్ అనుకోండి, ఇది కాలేజ్ పేరు, మీ పేరు, మీరు ఇప్పటి వరకు అంటే జూన్ వరకు మీరు ఆ కాలేజ్ స్టూడెంటే అని చెప్పేసి వాళ్ళకి తెలియాలన్నమాట. వాళ్ళు మొత్తం వెరిఫై చేసుకొని ఒక 10 నిమిషాల్లో మీకు వెరిఫికేషన్కి అంతా సెట్ అయిపోద్ది. వాడు 1 or 2 days అంటాడు, కానీ ఒక 1 hour 2 hoursలో అయిపోతుంది అనమాట. 1 or 2 days పట్టదు, మ్యాక్సిమం 1 hour బిలోనే అయిపోతుంది, మీకు లైసెన్స్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఈ పార్ట్ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
నా పర్సనల్ మెయిల్ ఇచ్చాను కదా, సో వెరిఫై స్టూడెంట్ స్టేటస్ అని ఇచ్చాను. ఇస్తే ఇక్కడ మీకు చూడండి, యువర్ ఫుల్ నేమ్ సారం తాడేపల్లి, ఎఫిలియేషన్ కాలేజ్ ఇది, సో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డేట్. సో నేనేంటంటే ఇక్కడ చూపించుకోవాలి. సో కరెంట్ టర్మ్ ఆర్ విత్ ఇన్ ద లాస్ట్ 3 months. సో లాస్ట్ 3 monthsగా నేను స్టూడెంట్ అయి ఉన్నాను, లేకపోతే కరెంట్ నేను ఆ కాలేజ్లో స్టూడెంట్ని, ఆర్గనైజేషన్లో నేను స్టూడెంట్ని అని చెప్పేసి నేను ప్రూవ్ చేసుకుని ఇక్కడ అలాంటి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవైనా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీకు మెయిల్కి ఒక 20 digit అది ఒక కీ వస్తుంది అనమాట. ఆ కీని మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఎంటర్ చేసిన తర్వాత ఎక్కడ ఎంటర్ చేయాలి అంటే, మీరు ట్యాబ్లోని ఫ్రీ వర్షన్ ఫస్ట్ అక్కడ మీరు ఇది అప్లోడ్ చేసాం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేస్తాను. బ్రౌజ్ క్లిక్ చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్గా నేను ఈ డాక్యుమెంట్ని, నా రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తున్నా. రెజ్యూమ్ అంటే ఫార్మేట్ చూసుకోవాలి, ఈ ఫార్మేట్సే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేసి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒకటి వస్తుంది అనమాట. 14 days ఫ్రీ ట్రయల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే సో మిమ్మల్ని అడుగుతుంది, డౌన్లోడ్కి చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఫర్ దట్ పర్పస్ యూ నీడ్ టు ఫిల్ ఆల్ దీస్ థింగ్స్. దీన్ని ఫిల్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఫిల్ చేసి మీరు డౌన్లోడ్ ఫ్రీ ట్రయల్ అని క్లిక్ చేయండి. మీరు ఫస్ట్ ఫ్రీ ట్రయల్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు మెయిల్కి, మీకు ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేసిన ప్రూఫ్ వ్యాలిడ్ అయితే మీకు మెయిల్కి వస్తుంది కదా, ఆ మెయిల్లో మీకు 20 digit కీ ఉంటుంది. ఆ కీని మీరు యాక్టివేట్ అని క్లిక్ చేసి అది మొత్తం ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు 1 year సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా వస్తుంది. సో ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు 1 year ట్యాబ్లూ డెస్క్టాప్ని ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. నాకు ఇలానే నేను యూస్ చేసుకున్నాను. సో నా రీసెర్చ్ ఐడి కార్డ్ యూస్ చేసి నేను అలానే యూస్ చేసుకున్నాను. 1 year నుంచి యూస్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ, అంటే మీకు ఇంకా కొద్దిగా టైం కావాలి, ఇంకా మీ కోర్స్ కంప్లీట్ కావలేదు, నేర్చుకోవడం కంప్లీట్ అవ్వలేదు, 1 year కన్నా ఎక్స్టెన్షన్ కావాలి అనుకుంటే మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు వాళ్ళని. ఇంకా 1 year తర్వాత ఒక ఫ్యూ మంత్స్ వాళ్ళు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ మనకి ఫ్రీగా ఇస్తారు. మరి 1 year మళ్ళీ ఇవ్వరు ఫ్రీగా, ఎక్స్టెండ్ అలా చేయరు. ఒక 1 or 2 months లేకపోతే మ్యాక్సిమం 6 months ఎక్స్టెండ్ చేస్తారు. సో ఈ ప్రొసీజర్ ప్రకారం మీరు ట్యాబ్లోని డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్స్ దగ్గర నుంచి మనం ట్యాబ్లూలో ఎలా డేటా విజువలైజేషన్ చేయాలో చూద్దాం. సో అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఎలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.